ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్న నిరీక్షణ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ. మనకున్న ఆనందము, మనకున్న సంతోషము, మన భక్తికి ఒక నిదర్శనము, మన నిరీక్షణకు ఆధారము యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ. మనందరం దేని కొరకు ఎదురు చూడాలి? భూమి మీద దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు మనం అందరం ఎదురు చూడాలి. ఆయన రాకడ మన జీవితానికి అదొక ఆశీర్వాదపు పండగ. ఆశీర్వాద కూడుకలు, ఆశీర్వాద పండగలు అవి కాదు. దేవుని రాకడే ఆశీర్వాదపు పండగ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భూమి మీద ఏమి సంపాదించుకోవాలి? మనము ఏమి సమకూర్చుకోవాలి? దేని కొరకు ఎదురు చూడాలి అని అంటే దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. అదే మనకి మన భక్తిలో ఉన్న నిరీక్షణ. అదే రక్షణ గురించి, ఆశీర్వాదాల గురించి, లోకంలో ఉన్న వాటి గురించి ఈరోజు క్రైస్తవ సంఘాలకు కూడా అనేక రకమైన ఆలోచనలు, బోధలు, సిద్ధాంతాలు వచ్చేసాయి. రక్షణ గురించిన అవగాహన రాకడ గురించిన అవగాహన ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది. మనందరం దేని కొరకు ఎదురు చూడాలి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త కనబడతాడు, జకరియా ప్రవక్త. ఏ ప్రవక్త చెప్పండి? జకరియా ప్రవక్త. ఈ జకరియా ప్రవక్త యూదా ప్రజలకి ప్రవక్తగా పనిచేశాడు. ఆయన ఇశ్రాయేలీలు, యూదులు బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు అంటే ఒక తరానికి 40 సంవత్సరాలు ఉంటుంది. 70 అంటే సుమారుగా 2 తరాలు జీవితం అక్కడే గడిచిపోయినాయి. వారు 70 సంవత్సరాలు అయిపోతున్నా కానీ వెంటనే వచ్చేలేదు. వారు 3 తఫాలుగా, ఒక తఫాలో 50,000 మంది, అలాగా గుంపులుగా 3 గుంపులుగా తిరిగి మరలా యెరూషలేము వస్తారు. ఎన్ని సంవత్సరాలు చేర ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మన నరేంద్రపురంలో చెర అంటే మీకు అర్థం చెప్తున్నాను, కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు. అమ్మా, చెర అంటే మన నరేంద్రపురం అంతా ఒక వ్యక్తి లేకపోతే వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మనందరినీ కొట్టి, దొరికినట్టుగా కొట్టి, మాట వినకపోతే చంపి, ఏమండి ఇలా చిత్రహింసలు చేసి, కొంతమందిని మిగిలిన వారు శాసన కొంతమంది ముసలా మొక్క ఇక్కడ వదిలేసి బాగా పనిచేసే వాళ్ళని, పనికొస్తడానికి ఉన్న వాళ్ళని, వయసులో ఉన్న వారిని తీసుకుని అక్కడికి పోయి కొంతకాలము ఒక బానిస బందీగానంలో బంధించి అక్కడ వెట్టి సాకరీ చేయించి, ఇక సుమారుగా అక్కడే గడిచిపోయిన జీవితాలు. ఇక్కడ వాళ్ళకి అక్కడికి వాళ్ళకి ఇంకేమన్నా ఉన్నదా? సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వారు ఉన్నవాళ్ళు అప్పటికే ముసలను విడిచిపెట్టారు. ఈ 70 సంవత్సరాల లోపల వీళ్ళు బ్రతుకున్నారంటారా? వీళ్ళు బ్రతుకున్నారు. ఈ లోపల వారి జీవితాలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నవారు బ్రతుకులు ఎలాగున్నాయంటే, మేము మరలా మా దేశం వెళ్తామని కానీ, మేము మరలా మా దేశం కట్టబడుద్దని కానీ, మేము మరలా దేశంలో వెళ్ళి మందిరం కట్టుకుని అక్కడ ఆరాధిస్తామని కానీ వాళ్ళకి ఏ విధమైన ఆశలు లేవండి. ఈ 70 సంవత్సరాలు మగ్గిపోయారు. ఈ జకరియా అనే ప్రవక్త చెరలోనే పుట్టినవాడు, చెరలోనే పెరిగినవాడు. చెరలోంచే మరలా తిరిగి కోరేసు కాలంలో, తిరిగి దర్యావేషు కాలంలో తిరిగి మరలా యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి అప్పటికి జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది యెరూషలేము వచ్చిన వారు ఉన్నారు. మందిరం లేదు. మందిరానికి మొత్తానికి ఎలాగైతే పునాది వేసుకున్నారు, ఆరాధించడానికి వారికి ఏమీ లేదు, మందిరం లేదు. ఉండడానికి వారి గృహాలు లేవు, ఫలాలు అనిపించడానికి తోటలు లేవు, చెట్లు లేవు, ఎవరి బావులు కూడా పాడైపోయి ఉన్నాయి. భయంకరమైన సిచ్యువేషన్. 70 సంవత్సరాల తర్వాత ఎవరి భూమి ఏదో, ఎవరి లేదో, ఎవరి స్థావరాలు ఏవో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో జకరియా అనే ప్రవక్త వాళ్ళకి మంచి నిరీక్షణతో కూడిన మాటలు చెప్పాడు. వాళ్ళకి స్తోత్రం కలిగాక. వారికి మరలా ఆశలు పుట్టించే మాటలు, వారి జీవితాలు మరలా నూతనమైన చిగురు వెలిగించే మాటలు, జీవితాలు కట్టే మాటలు, వారు బ్రతుకులు బాగుపరిచే మాటలు. దేవుడి మీద ఆధారపడితే మా బ్రతుకులు బాగుపడతాయి,
మా జీవితాలు మరలా నూతన వైభవం మరలా మేము పొందుకుంటాం, మరలా మందిరాన్ని కట్టుకుంటాం, ఆ మునుపటి ఆ ఆనవాళ్ళు ఆ రోజులు మరలా మాకు వస్తాయి, ఆ దేవుడు మా జీవితంలో ఎట్టి అద్భుతాలు చేస్తాడు అని చెప్పి జకర్యా మాటల ద్వారా ఆ విధమైన నిరీక్షణలోకి వారు వచ్చేశారు. ఆశ లేని జీవితాలకు మరలా ఏం పుట్టిందంటే ఆశ పుట్టింది. ఆమేన్. కొందరు మాటలు వింటే బ్రతకాలనిపిస్తుంది, కొందరు మాటలు వింటే చచ్చిపోవాలనిపిస్తుంది. చూడలేదనుకుంటున్నావా? నేను చూశాను. కొందరు మాటలు చూస్తే అలా ఉంటాయి, కొందరు మాటలు ఏం చేస్తాయి, మనిషికి ఆశ పుట్టిస్తాయి. ఆశ లేని జీవితాలకి జకర్యా మాటల ద్వారా వారికి ఏమొచ్చింది? ఆశ కలిగింది. దేవుని మందిరం పునాది వేశారు కానీ పని జరగలేదు. 3వ అధ్యాయంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో పునాది వేశారు, అది ఆగిపోయింది. మరలా జకర్యా రావడం ద్వారా, జకర్యా మాటల ద్వారా ప్రజలు పురుకొల్పబడ్డారు, ఉజ్జీవపడ్డారు. ఆ పునాది ఆగిపోయిన పనులు మరలా తిరిగి జరిగినాయి. వారు మరలా తిరిగి మందిరం కట్టుకున్నారు, అక్కడ ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జకర్యా కాలంలో యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి, అంటే మొదటి రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఒక ప్రవచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. వెళ్ళనా వద్దా అమ్మా? ఒక ప్రవచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి. ఏ రాకడ? మొదటి రాకడ. యేసుక్రీస్తు ప్రభు ఏ రాకడ? మొదటి రాకడ. జకర్యా అనే ఈ ప్రవక్త మొదటి రాకడ గురించి చెప్పాడు, రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. రెండు జరిగినాయి. చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? మొదటి రాకడ గురించి చెప్పాడు, రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. మొదటి రాకడ గురించి ఏ ఆనవాళ్ళు అయితే చెప్పాడో అదే ఆనవాళ్ళు అక్షరాల జరిగినాయి. మొదటి రాకడ గురించి ఆయన భవిష్యత్తు గురించిన ఆజ్ఞలు ఇస్తూ ప్రవచనం ఎత్తి చెప్పాడో అదే ప్రవచనాలు జరిగినాయి. క్రీస్తు పూర్వము 520లో ఈ జకర్యా గ్రంథం రాయబడింది. ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వము 520లో ఈ గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలకు ముందే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే ఆయన ఈ లోకానికి వస్తాడు, యెరూషలేము ప్రవేశిస్తాడు, ఆయన గాడిద మీద వెళ్తాడు, రాజుగా ఆయన ప్రవేశిస్తాడు, ఆయనకు పట్టాభిషేకం చేస్తారు అని అక్షరాల పలికాడు. అదే మాటలు ఆయన జీవితంలో జరిగినాయి. చదవండి 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. ఎవరు పలికిన ప్రవచనం ఇది? జకర్యా. సియోను కుమారి అంటే సియోను ఇశ్రాయేలు ప్రజలతో, యూదా దేశములో ఉన్న ప్రజలతో మాట్లాడు. సియోను అనగా యెరూషలేము అని మనకు అర్థం కావాలి. ఆ ప్రజలందరితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? సియోను నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండండి. మీ జీవితాలు చాలా మగ్గిపోయినవి, అట్టడుకు వెళ్ళిపోయారు, ఆశలు లేవు మీకు, నిరాశ నిస్పృహ జీవితంలో జీవిస్తున్నారు. ఉల్లాసంగా ఉండండి. ఇదిగో నీ రాజు. అప్పటికి వారికి రాజు లేడు. ఇదిగో నీ రాజు ఎలాగొస్తాడు తెలుసా? నీతిపరుడిగా, రక్షణ గలవాడుగా, బహుదీనుడిగా గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు. జరిగింది అది అక్షరాల. యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద యెరూషలేము వెళ్తే బేతనియా అనే ఒక చిన్న ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో కట్టబడిన గాడిద పిల్లను నాకు కావాలి తీసుకురంటే శిష్యులు ఎత్తివలకు వచ్చారు. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ ఎక్కలేదు అని రాయబడి ఉంది. ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కడలేదు. ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్చడం కొరకు ఆయన గాడిదనెక్కాడు. అప్పుడు యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము ఈదుల్లో వస్త్రాలు పరిచి ఖర్జూరపు మంటలు పట్టుకుని దేవుని పేరట వస్తున్నవాడు జయము జయము జయమని, ఓసన్నా జయమని జయనాదాలు పలికారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ స్తోత్రాలు చెప్పండి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుకి ఆ రోజున పట్టాభిషేకం జరిగింది. రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు ఆయన ఖర్జూర మంటలతో జయనాదాలు పలుకుతూ పట్టు వస్త్రాలు అంటే వస్త్రాలు పరిచి ఆ వస్త్రాల మీద కొమ్మలు పరిచి దాని మీద నడిపిస్తారంటండి.
అలాగే ఈయనకి రాజుగా ఏం జరిగింది? ఆ రోజున పట్టాభిషేకం జరిగింది. అంటే ఇది మొదటి రాకడ గురించి జకర్యా ఇచ్చిన ప్రవచనం నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. అందుకని ఆ కింద 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. ఎలాగున్నారు వాళ్ళు? బంధకాలు చేత బంధించబడ్డవారులారా మీ కోటలో మరలా మీరు ప్రవేశించండి. వారికి ఆశలు లేవు, వారి జీవితాలు మగ్గిపోని నిరాశ నిస్పృహలో ఉన్న వారి జీవితాలకి ఎవరిని మరలా మీ కోటలో మీరు ప్రవేశించండి. ఏ బంధకాలు ఉన్నా ఆ బంధకాలను దేవుడు విడిపిస్తారు. రెండింతల ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు ఆనందము, రెట్టింపు అభిషేకము దేవుడు నీకు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, మొదటి రాకడ గురించి ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయినాయి. ఈ మొదటి రాకడ గురించి ప్రవచించిన ఈ ప్రవక్తే మరలా రెండవ రాకడ గురించి కూడా ప్రవచించాడు. వినాలి బాగా. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్తున్నాం. ఈరోజు అంశం చెప్పండి, పెట్టాను. ఈరోజు అంశం చెప్పండి, జకర్యా గ్రంథంలో ప్రభు రాకడ గురించిన వాస్తవాలు. జకర్యా గ్రంథంలో ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన వాస్తవాలు, మొదటి రాకడ గురించిన వాస్తవాలన్నీ నెరవేర్చబడ్డాయి. అలాగే రెండవ రాకడ గురించి కూడా నెరవేర్చబడతాయి. మొదటి రాకడ ఎంత అక్షరాలుగా జరిగిందో రెండవ రాకడ కూడా జరుగుద్ది. 14వ అధ్యాయం చదవండి. 14వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చినది. అది ఏ దినమంట? యెహోవా దినం. అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి అమ్మా. ఏ దినం అది? యెహోవా దినము. ఎదర కూర్చున్న వాళ్ళు వాయిస్ వెంటనే లేచిపోవాలి. మీరు ముసలమ్మల్లాగా ముసలందరూ వెనక్కి వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం చెప్పండి. యాక్టివ్గా ఉండాలి. చెప్పండి, ఏ దినం అది? యెహోవా దినము. ఆ దినం వస్తున్నది. మనం దేని కొరకు సిద్ధపడాలి? ఆ దినము కొరకు సిద్ధపడాలి. ఆ దినమే మన జీవితానికి ఆశీర్వాదం. ఆ దినము కొరకు మనము ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఆ రోజున యెరూషలేములో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, అంటే మొదటి రాకడ గురించి ఎలాంటి ప్రవచనాలు వారు ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో, రెండవ రాకడ కూడా తన సంఘానికి ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండవ రాకడ ఆయన మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదము. యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మిన వారి కొరకు అతి వేగంగా, అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు కనుక ఆయన రాకడ గురించి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రభు దినం ఎప్పుడు జరుగుద్ది? ఆ రాకడకి సంబంధించిన సూచనలు ఏంటి? ఆల్రెడీ జరుగుతున్నాయి సూచనలు, చాలా సూచనలు జరుగుతున్నాయి. ఈ రోజున మరొక విషయం 4వ వచనం చదవండి అమ్మా. 4వ వచనం. ఆ దినమంటే యెహోవా దినము. ఆ దినమంటే ప్రభు దినము. యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును, సగము కొండ దక్షిణము తట్టును జరుగును గనుక విశాలమైన లోయి ఒకటి ఏర్పడుతూ ఉంది. ఇది ప్రవచనం. మొదటి ప్రవచనం ఏంటి? ఇదిగో నీ రాజు నీతిపరుడుగా, రక్షణ గలవాడై, బహుదీనుడై, గాడిదనెక్కి ఇదిగో మీ యొద్దకు వస్తున్నాడు. మొదటి ప్రవచనం ఏ ఆనవాళ్ళైతే చెప్పాడో అదే ఆనవాళ్ళ జరిగినాయి అమ్మా. మొదటి యొక్క రాకడ గురించిన ప్రవచనాలు అక్షరాల జరిగిపోయినాయి. రెండవ రాకడ గురించి ప్రవచనాలు కూడా జరిగినాయా, జరుగుతాయా? జరిగిపోయి అంటున్నారు మరి కొంతమంది. ఆయన రాకడ గురించి మనం కనిపెట్టకూడదు అమ్మా సహోదరి. ఆయన రాకడ గురించి మనం కనిపెట్టక్కరద్దు. ఆయన రాకడ ఆల్రెడీ అయిపోయింది అని చెప్పే బోధలు కూడా లేకపోలేదు. కొంతమంది అనేది ఏంటంటే ఇదే ఆయన రాజ్యము, వేరొక రాజ్యం ఏమీ లేదు, ఇదే రాజ్యం అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. వాక్యాన్ని బట్టి ఆధారంగా చేసుకుంటే ఆయన ఒలీవల కొండ మీదకి రావాలి. ఆయన పాదము ఒలీవల కొండ మీద
మోపాలి. ఆ ఒలివల కొండ నడుముకేమవుద్ది? రెండుగా చీలిపోద్ది. ఒక భాగము ఉత్తర తట్టును, ఒక భాగం తూర్పు తట్టును, ఒక భాగము ఇలాగ ఒకటికొకటి రెండుగా విడిపోతే మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అది ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రభు రెండో రాకడలో అక్షరాల జరిగే విషయం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రెండవ రాకడలో అక్షరాల జరిగేది. ఆయన రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆయన తన నమ్మిన బిడ్డల కొరకు. ఆమేన్ చెప్పండి. ఎందుకు వస్తున్నాడు ఆయన? తన నమ్మిన బిడ్డల కొరకు, మనందరి కొరకు, మనకి ఫలం ఇవ్వడానికి, మనల్ని ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఆయన రాజ్యానికి మనల్ని హక్కుదారులు చేయడానికి. భూలోకంలో మనకే గుర్తింపు ఉండదు అమ్మా. భూలోకంలో మనకి ఏ బహుమానాలు ఉండవు. భూలోకంలో ఎన్నో అవమానాలు పడాలి. సహోదరి, నా మాట వింటే నీకు చాలా ఆశీర్వాదకరం. భూలోకంలో ఎన్నో అవమానాలు పడాలి, ఎన్నో నిందలు మొయ్యాలి, ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో ఆకలి దప్పులు, ఎంతో కష్టము, కడుపు కాల్చుకోవాలి. ఏవండి, కొన్ని సందర్భాల్లో మనస్సాక్షిని చంపుకొని ఇతరులతో మాట్లాడాలి. ఒకసారి అలా మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ మనస్సాక్షి చంపుకొని ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఆమని చెప్పండి. కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మనసు అసలు చలించదు, మనసు అసలు ఒప్పదు. కానీ మన ప్రభు మాటను బట్టి మనం వెళ్ళాలి. కొన్ని మార్లు అవమానం జరిగినా రెండో మారో మూడో మారో మరలా వెళ్ళవలసి వస్తుంది. అయినా కానీ మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అంతే కదమ్మా సహోదరి. మొదటిసారి అవమానం జరిగింది, సిగ్గున్నవాడంటే మరలా ఏం చేయకూడదు? అక్కడికి వెళ్ళకూడదు. కానీ మన ప్రభువు నేర్పిన లక్షణాలు అవి కాదు. ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే అంటే ఆయన ఏమన్నాడు? 70 ఏండ్ల మట్టుకు, 70 ఏండ్ల మట్టుకు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. నేను క్షమించను. తెలుగులో నాకు నచ్చని పదం అంబాబోయ్. ఇలాంటి పదాలు ఉన్నాయా మీ దగ్గర? అది ఆ పదాలకి ప్రభు దగ్గర చోట్లేదు. ఏ పదాలకి? నేను మాత్రం క్షమించను అంటే ఆ పదాలకి ప్రభు దగ్గర చోట్లేదు. ఎన్నేళ్ల మట్టుకు క్షమించమన్నాడు? పేతురు గారు అడిగారు కదా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా? 2 మార్లా, 4 మార్లా, 7 మార్లా, ఎన్ని మార్లు? 70 ఏండ్ల మట్టుకంటే ఆయుష్కాలం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు అన్నాడు. అంతే. అధిక బలం మాట పక్కన పెట్టండి, ఇంకా అంత సీన్ లేదు మనకి. ఏ సీను? 80 సీనేమి లేదు. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు. 70 ఏండ్ల మట్టుకు దేవుడు ఏం చేయమన్నాడు? మనల్ని క్షమించమన్నాడు. మనం ప్రభు మాట కొరకు బ్రతకాలి, ప్రభు మాట కొరకు జీవించాలి. నీకు ఈ రాజ్యం కావాలా, ఆ రాజ్యం కావాలా? ఆ రాజ్యం కావాలి మనకి. ఆ రాజ్యంలో మనకి స్థావరం సంపాదించుకోవాలి. ఈ రాజ్యంలో చిన్న విభేదాలు, చిన్న మనస్తత్వాలు, భేదాలు, ఫీలింగ్స్ పెట్టుకుని ఏమండి ఆది అంతము లేని రాజ్యాన్ని మనం కోల్పోవద్దు. ఆ రాజ్యం గురించి ఎన్ని అవమానాలైనా మనం పడాలి. అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అవమాన యేసయ్యా అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అసలెన్నడు అవమానమందను నేను. అవమానమందను నేను అబ్బా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అసలెన్నడు అవమానమందను నేను. దేవునికి మహిమ కలుగునుగాక.
కొన్ని మార్లు ఎంత అవమానం జరగాలో అంత అవమానం జరుగుద్ది. ఎన్ని నిందలు పడాలో అన్ని నిందలు పడవలసి వస్తుంది. ఎన్ని మనం ఈ లోకంలో అనిపించిన మన గోలు, మన గమ్యం, మన గురి ఒకటే. ఆ రాజ్యం కొరకు మనం ప్రయాణమై వెళ్ళాం. మధ్యలో చిన్న చిన్న విభేదాలు పెట్టుకుని ఆ రాజ్యాన్ని, అద్భుతమైన రాజ్యాన్ని మనం కోల్పోవద్దు. మన గురి, మన గమ్యము, మన గోలు ఒకటే. నిత్యత్వాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా మనము లక్ష్య పెట్టకూడదు. వేటిని లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెడితే మన గోల్ మర్చిపోతాం, మన గమ్యం మర్చిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఏమండి, ఈ లోకంలో మనకి ఏ ఘనత ఉండకపోవచ్చు, ఈ లోకంలో ఏ అర్హత లేకపోవచ్చు, మనకి ఏ గుర్తింపు లేకపోవచ్చు, మనకి ఏ అధికారం లేకపోవచ్చు, మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన మహిమతో వస్తాడంట. ఆమేన్. ఆయన మహిమతో వచ్చే రోజు రాబోతుంది. ఈ వాస్తవాలు ఇవన్నీ అవాస్తవాలా? వాస్తవాలు. ఎందుకు వస్తాడు ఆయన? నీ కొరకు అనండి. ఎందుకు వస్తాడు ఆయన? నా కొరకు. మనం జీవించిన జీవితం అంతా ఆ రోజు తేలిపోద్ది. మన భక్తి అంతా ఆ రోజు తేలిపోద్ది ఆయన ఎదుట. అందుకని ఆ ఒలీవల కొండ అనుభవం చాలా గొప్పది. ఒలీవల కొండ మీదకి ఏం చేస్తారంట? ఎందుకని ఈ జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఏంటో తెలుసా? ఆయన ఒలీవల కొండ మీదకి రాబోతూ ఉన్నాడు. వినాలి బాబు, ఒలీవల కొండ మీదకి రాబోతూ ఉన్నాడు. ఒలీవల కొండ మీద ఆయన పాదం మోపబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అవుతూ తన శిష్యులందరూ కూడా ఆయనతో వెళ్ళారు. ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన పరలోకానికి 40 దినాలు వారితో ఉండిన తర్వాత ఆయన అక్కడి నుంచే పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన వెళ్తుంటే ఆయన పరలోకానికి ఆకర్షించబడుతూ ఉంటే శిష్యులందరూ అలా చూస్తూ ఉన్నారు. ఇంకా చూస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆయన. వినాలి అమ్మ, అర్థమవుతుందా? ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆయన. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. వెళ్ళిపోతున్నాడు ఆయన, చూస్తూనే ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన, చూస్తున్నాడు. ఆ తర్వాత ఒక మేఘం వచ్చిందంటండి. ఒక మేఘం వచ్చి ఆయన కమ్మింది. ఆ మేఘం ఆయన కొనిపోయింది. ఇంకా ఆయన కనపడలేదు. కనపడకపోయినా కానీ వీళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. అప్పుడు 2 తెల్లని వస్త్రాలు ధరించుకున్న దేవదూతలు వచ్చి అంటున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఆయన పరమునకు కొనుపోబడిన యేసు ఏ రీతిలో ఎక్కడి నుంచి వెళ్ళాడో, ఏ రీతిలో వెళ్ళాడో మరలా అదే రీతిలో రెండో మారు తిరిగి రాబోతాడు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మారు మరలా వస్తాడాయన. ఎప్పుడైతే ఈ మాట విన్నారో మహా సంతోషంతో ఆ కొండ నుండి, ఆ ఒలీవల కొండ నుండి వీళ్ళు ఒక మేడ గదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రభు చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు ఏం చేస్తున్నారు? వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ ఒలీవల కొండ అనుభవం చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నారు. ఏకాంతంగా కూర్చుంటే మనం నిద్ర ఉంటాం కదా, మాట్లాడేటి ఏకాంతం కూర్చున్నట్టే మాగాండుగా పడ్డది కొనుక్కు మనకి. హలో, పోయి నిద్రపోతా. ఎందాక నిద్రపోతావు? లే, నీ దేవునికి ప్రార్థన చేసుకొని ఒక అన్యుడు యోనా గారికి చెప్తున్నాడు కదా, ఏం చేసుకోమన్నాడు? నీ దేవునికి ప్రార్థన చేసుకో, ఆయన రాకడ వస్తూ ఉంది. అమ్మా లేకండి, అమ్మా లేకండి, రాకడ వస్తుంది. ఒక రోజున నాకు కలో దర్శనం జ్ఞాపకం లేదు. కల్లో ఇలాగ మన చర్చ నిండా చాలా జనం ఉన్నారు. కిక్కిరిసిపోయినంత జనం ఉన్నారు. కిక్కిరిసిపోయిన జనం ఉంటే మా గురువు గారు ప్రకాష్ భాయ్ గారు ఒక లైట్ తీసుకుని వచ్చి అందరూ మొకాలేసి ఇలా చూస్తున్నాడు. అమ్మా రాకడ సిద్ధంగా ఉంది, రాకడ వస్తుంది, సిద్ధపడండి, సిద్ధపడండి. అందరు మొకాలేసి ఇలా చూస్తున్నాడు ఆయన, లైట్ వేసి. దేవుని స్తోత్రం కలిగిన గాక. రాకడ వస్తూ ఉంది, సిద్ధపడండి. దేవుని రాకడ వస్తుంది, సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి.
ప్రతి ముఖం చూస్తున్నాను నేను. ఆ లైట్లో ఏం చేయాలి తెలుసా? నీ ముఖము తేటగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరం దేని కొరకు సిద్ధపడాలి? ప్రార్థన తెలిస్తే బాగుండి ఇంటికి వెళ్ళిపోయి దేని కొరకు సిద్ధపడకూడదు మనం. లేకపోతే ఇంకొక దాని కొరకు సిద్ధం కాదు. ప్రతిరోజు దేవుని రాకడ గురించి మనము సిద్ధపడాలి. ఇవి ఏ దినాలు తెలుసా? రాకడ దినాలు. అందుకనే ప్రతి వారం కూడా మనం ఏ వర్తమానాలు వింటున్నాం? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన వర్తమానాలు వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నారు. ఒక రోజున శిష్యులు వచ్చి ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, ఈ యుగ సమాప్తికిని నీ రాకడకని సూచనలేంటి అని అడుగుతున్నారు. ఆయన సూచనలేంటి అంటే చాలా గుర్తులు చెప్పాడు. ఆయన చాలా గుర్తులు చెప్పాడు. ఆల్రెడీ ఆయన చెప్పిన గుర్తుల్లో 170% జరిగిపోనివి. ఇంకొక ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక 20 సూచనలు మాత్రమే ఉన్నాయి. ఇది కూడా అతి త్వరలో జరిగిపోతాయి. ఎప్పుడైతే ఆయన చెప్పిన ఆనవాళ్ళన్నీ జరిగినాయో అప్పుడు ఖచ్చితంగా అంతం రాబోతూ ఉంది. దేవుని రాకడ రాబోతూ ఉంది. ఆ రోజున నమ్మిన వారికి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారికి సంతోషకరమైతే, విడవబడ్డ వారికి భయంకరమైన కష్టాలు కొలిములోకి వెళ్ళిపోతారు. అందుకని మొన్నటి వారం 10 మంది యొక్క స్టోరీలో 5 ఎత్తబడితే 5 విడవబడ్డారు. 5 ఎత్తబడ్డారు, 5 విడవబడిపోయారు. 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 దివిటీలు ఆరిపోయినవి. ఆరిపోయిన దివిటీలు విడబడిపోయారు, వెలుగుతున్న దివిటీలు వెళ్ళారు. ఆరిపోయిన దివిటీలు ఎందుకు ఆరిపోయినా తెలుసా? వారికి ప్రార్థనా జీవితం లేదు. నూనె అయిపోయింది. అంటే దేవుని ఆత్మకు సాదృశ్యం, ప్రార్థనకి సాదృశ్యం. నూనె లేని జీవితాలు, ఆత్మ లేని జీవితాలు. ఆత్మ లేని వాడు నావాడు కాదు. కనుక ప్రభు సన్నిధానంలో, మన దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితిని మనం కట్టుకుంటూ దేవుల్లో, ప్రభులో మనం స్థిరపరచబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 26వ అధ్యాయం 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. అప్పుడు వారు కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. కీర్తన. ఈ కీర్తన ఏ కీర్తన అనుకున్నారు? 77వ కీర్తన, 117వ కీర్తన, 118వ కీర్తన. కనుక వాళ్ళు కీర్తన పాడి ఏం చేశారట? అప్పుడు వారు ఒలీవల కొండకు వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒలీవల కొండ మీద అక్కడ అనేకమైన రాకడ గురించిన భవిష్యత్తు వాక్కులు చాలా విషయాలు చెప్పబడినవి. రాకడ గురించిన వర్తమానం 24వ అధ్యాయం అంతా, అలాగే 25వ అధ్యాయం అంతా. ఈ అధ్యాయాలు మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించిన విషయాలు మనకి అనేకమైన అర్థమవుతాయి ప్రియులారా. కనుక ఆయన ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రవచన వాక్యంలో జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు దినము వస్తుంది. ఒక దినము, ఆ దినమున ఆయన ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఒలీవల కొండ మీదకి వస్తే ఒలీవల కొండ ఏమవుద్ది? నడుమునకు 2గా చీలిపోతుంది, 2 భాగాలు అయిపోద్ది. మధ్యలో పెద్ద లోయ ఏర్పడుతుంది. ఇది అక్షరాల జరిగే ప్రక్రియ. ఇది ప్రవచనం. మొదట ప్రవచనం ఎంత వాస్తవంగా జరిగిందో రెండవ ప్రవచనం కూడా అంతే వాస్తవంగా జరగబోతుంది. ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన రాబోతున్నాడు కనుక మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్. దేనికి సిద్ధపడాలి? ఆయన రాకడ కొరకు. రమ్ము రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి.
అందరూ స్తోత్రం చెప్పండి. ఏమనాలి మనము? యేసయ్యా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా? నేను నీ రాజ్యంలోకి వచ్చేయాలనుకుంటున్నాను. ఈ లోకంలో నేను ఉండనయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో గడుపుతానయ్యా అని ప్రభువుని తొందర పెట్టే విశ్వాస జీవితం మనకు ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. అలాంటి విశ్వాస జీవితం ఉండాలి అని అంటే, ప్రభుని రమ్మనాలంటే వెళ్తాను అనే కాన్ఫిడెంట్ కూడా మనకు ఉండాలి. ప్రభుని రమ్మనాలంటే ఏం చేయాలి? ఈరోజే కనుక ప్రభు వస్తే నేను ఖచ్చితంగా నేరుగా వెళ్ళిపోతాను అనే కాన్ఫిడెంట్ ఉండాలి మనకి. ఒకవేళ మనలో లోపాలు ఉండి, పాపం ఉండి, వ్యసనాలు ఉండి, లోక సంబంధమైన కార్యకలాపాలు ఇంకా మనం ఉంటే ఎత్తబడతామంటారా? నోటి మాట కావాలి నాకు. ఎత్తబడతామా అమ్మా? ఎత్తబడతామా? ఎత్తబడాలంటే సరి చేయబడాలి. ఇచ్చాడు అవకాశం. ఎందుకు వచ్చాడు? పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యం అవుతుంది కనుక ఏం చేయాలి? ఈ గ్యాప్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు పొందడానికి ఇచ్చాడు. ఆ గ్యాప్ ఎందుకు? పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యం అవుతుంది కనుక వీళ్ళందరూ కొనికి నిద్రపోమ్మని కాదు, ఆ గ్యాప్లో నూనె సమకూర్చుకోవాలి, ఆ గ్యాప్లో మారు మనసు పొందాలి. ఇదందరికీ మనకేంటో తెలుసా? పరీక్షణ కాలము. ఇవి రాకడ దినాలు. కొంతమంది చెప్పే సూచనలు ఏంటంటే మన కాలంలోనే ఆ రాకడ జరగవచ్చు. ఆమెన్ చెప్పండి. ఎవరి కాలంలో? మన కాలంలోనే రాకడ జరగవచ్చు. మన కాలంలోనే ఒకవేళ రాకడ జరిగితే, మన జీవితాలు ఒకవేళ ఇంకా మార్చబడకపోతే, మనం ప్రభు రాజ్యానికి వెళ్ళకపోతే, ఆ 10 మంది కన్యకలో 5గురు విడబడ్డట్లుగా మనము కూడా విడబడితే మన పరిస్థితి ఏమవుద్ది? మన భక్తికి అసలు నిదర్శనం ఉందా? మన నమ్మకానికి ఇక అర్థమేముంది? ఈరోజు అడుగుతున్నాడు ప్రభు, సహోదరుడా సహోదరి, మన జీవితాలు మార్చుకోవాలి. ఎక్కడెక్కడ మార్చుకోవాలో ఎవరికి తెలుసు? ఎవరికి వారే తెలుసు. ఇదిగమ్మా, నువ్వు ఆ విషయంలో ఎలాగుంటున్నావు, నువ్వు మార్చుకొని నేను అనవసరం లేదు, లేకపోతే పక్కవారు ఇంకొకరు మనల్ని అనవసరం లేదు. నీకు నీవు సరి చేసుకోవాలి. నీ స్టేటస్లు మార్చుకోవాలి, నీ రింగ్ టోన్స్ మార్చుకోవాలి, మన సహవాసాలు మార్చుకోవాలి, మన పరిచయాలు మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి. బుద్ధిమంతులైతే అన్నాడు, వారికి బుద్ధి ఉందా లేదా అంటే ఏమనాలి? బుద్ధి లేదు. నూనె సమకూర్చుకోలేకపోయారు. టైం ఉందా? ఎందుకు లేదు? నిద్రపోకపోతే టైం దొరుకును. సమయం అంతా అయిపోయిన తర్వాత అడౌట్ చేసేస్తారు. సమయం ఉండగానేమో ఆ సోలు కవర్లు ఈ సోలు కవర్లని, సమయం అయిపోయిందా, సమయం అయిపోతుంది కనుక ఇచ్చారేంటి? కాబట్టి ఎప్పుడు మన జీవితంలో లేటు అనే పదం ఉండకూడదు. ఒక్కసారి వెనకబడ్డామా జీవితాంతం వెనకాల ఉంటాం. ఒక అడుగు ముందు. హలో, ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు. ఆరాధనలు వచ్చే ఎవరో చోట కూడా గవగా వచ్చేసి అందులో కూర్చుండిపోదాం అనుకోకు. అర్థమైందా? అందులో ఆరాధన చేస్తారు, కళ్ళు మూసుకుంటారు. ఈ లోపల అప్పుడు గవగా పారిపోదాం అనుకుంటుంది ఒక ఆవిడ. అప్పుడు వస్తుంది. ఏమండి, అది ఎవరిని చూపించడానికి, ఎవరిని కనుపరచడానికి? అన్నీ మన జీవితంలో మన ప్రభు అన్నీ చూస్తున్నాడు కదా. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి కదా, మనం ఆయనకి నచ్చినట్లుగా జీవించాలి కదా. ఏమేమి మార్చుకోవాల్సి ఉన్నాయో అన్నీ ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన రాకడెప్పుడో తెలుసుకోవడం మీ పని కాదు. మరేంటి మరి? ఆయన రాకడ గురించి మనము సిద్ధపడి ఉండడమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒలీవల కొండ నేర్పించే గొప్ప విషయం ఏంటో తెలుసా? మనకి జకరియా గారు పరిచయం చేస్తున్న ఒలీవల కొండ. ఇదిగో ఆయన శిష్యులు ఆయనతో పాటు వెళ్ళారు. వెళ్ళి ఆయన చూస్తుండగానే పరలోకానికి ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండడు చాలా నిరాశపడిపోయారు శిష్యులందరూ. వారికి ఏం చేయాలో అదో గత అయిపోయింది. ఏం చేయాలో శిష్యుల పరిస్థితి ఏంటో వారికి అయోమయం అయిపోయింది. అర్థమైందా?
అయోమయం అయిపోయింది. ఎలీషా ఏలీ దగ్గర శిష్యుడిగా పనిచేశాడు. అమ్మా సహోదరి, ఏలీ దగ్గర ఎలీషా ఏం చేశాడు? శిష్యుడిగా పనిచేశాడు. శిష్యుడిగా పనిచేస్తే ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడని ఒక ప్రవచనం ఉంది. అది శిష్యుడికి తెలుసు, మిగతా శిష్యులందరికీ తెలుసు. ఇదిగో నీ గురువు ఈ దినాన్ని కొనుక్కోబడుతున్నాడు, ఆ విషయం నీకు తెలుసు అని ఈయన అడిగారు. మీరు మాట్లాడుకూరుకోండి, అదంతా మీకెందుకని ఈయన ఫాలో అవుతూ ఉన్నాడు. ఎలీషా చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఏంటి నా పరిస్థితి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నీ తర్వాత నేను ఎలా చేయాలి, ఎలా నడవాలి ఏంటో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటే ఈ లోపల ఆయన వెళ్ళిపోతున్న ఆ చోటు నుండి, ఆ పైనుండి ఒక దుప్పటి ఈయన మీద పడింది. ఆమెన్. ఆ దుప్పటి ఎవరిది? ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఇంకంతే, దుప్పటి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఈయన హీరో అయిపోయాడు. ఏలియా స్థానంలో ఎలీషా పనిచేశాడు. ఏలియా కంటే అద్భుతమైన పరిచర్య ఎలీషా చేశాడు. ఏలియా ఒక పాళ్ళు కలిగి, ఒక ఆత్మ కలిగి పనిచేస్తే, 2 పాళ్ళు ఆత్మ కలిగి ఎలీషా పని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విడిచిపెట్టాడు. అలాగే ఈ శిష్యులు కూడా ఒలీవల కొండ దగ్గరికి వచ్చేలోకి ఎలా ఉన్నారో తెలిసి వీళ్ళు నిరాశతో, ప్రభు వెళ్ళిపోయాడు, నిరాశతో ఉన్నారు. అందుకనే ప్రభు కనిపించకపోయినా కానీ ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. అలా చూస్తూ ఏమండి, వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే చాలా నిరాశ, నిస్పృహలో, దిగజారిపోయిన స్థితిలో ప్రభు వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా వారు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ లోపల ఒక తెల్లని వస్త్రాలు ధరించుకుని 2 మనుషులు వచ్చారు. ఓ గల్లీ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశం వైపే తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు కొనుపోబడిన యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో మరలా అదే రీతిగా తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే ఈ మాట విన్నారో మహాధైర్యంతో, ఆనందంతో, సంతోషంతో ఆ ఒలీవల కొండ నుండి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడి నుంచి వారి జీవితాలు చూస్తుంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేవారు, భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి వచ్చారనే సాక్ష్యం పొందుకున్నారు. అంత ధైర్యంతో నింపబడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఒక దినమందు ఆ నమ్మిన జీవితానికి ఫలం ఇవ్వడానికి ఆయన వస్తాడు అనే ధైర్యం, ఇస్తాడు అనే ఒక నమ్మకం, వస్తాడు అనే ఒక నిరీక్షణ, ఆయన నమ్మిన వారికి ఫలం తెస్తాడనే ఒక గొప్ప సంతోషం. ఎంతకంటే ఏం కావాలి? ఆయన నమ్మిన బిడ్డలందరి కొరకు, అమ్మా నీకేం కావాలని ప్రభువు నమ్ముకున్నావు? ప్రభువు ఎందుకు నమ్మావు? ఏం చెప్తావు? ఎందుకు నమ్మావు? నమ్ముకోవాల్సినంత కర్మ ఎంత పట్టింది. మన దేశంలో ఎన్నో ఆచారాలు, లేకపోతే ఎన్నో నమ్మకాలు, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకు ఈ నమ్మాలి? చెప్పండి. ఇప్పుడు మన అంశాన్ని బట్టి చెప్పండి. మనమందరం ఎత్తబడాలి, మనందరం మహిమలోనికి వెళ్ళాలి. ఈ లోకంలో ఉంటే, ఈ లోకంలో ఆశలు పెంచుకుంటే ఈ లోకం మట్టుకు మాత్రమే ఉంటాం. అందుకని ఈ లోకం మట్టుకు మాత్రమే మనం క్రీస్తునందు నిరీక్షణ, విశ్వాసం ఉంచిన ఎడల మనుషులు అందరికంటే మనమే దౌర్భాగ్యులు. కాబట్టి మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు, మరే లోకానికి? పరలోకానికి సంబంధించింది. మనం ఇక్కడి వారం కాదు, పరలోక రాజ్య పౌరులు మనం. అందుకని మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. మనందరికీ ఏం చేశాడు అమ్మా? ఆయన స్థలం కావాలి. ఇక్కడ కావాలి, అక్కడ కావాలా? మీకు ఒక సహోదరి అంది, అక్కడ ఉందో లేదో ఎవరు చూసిచ్చారండి, అక్కడ గొడవ మాట తర్వాత చూద్దాం, ముందు ఇక్కడ ఏదో ఉండిలా చిన్న చూడండి అంటుంది. అక్కడ గొడవ పెద్ద పట్టింపు లేదు, ఎక్కడ గొడవ పట్టింపు అంతా సహోదరి ఇక్కడ సరైన ఇల్లు లేదని కానీ ఏమి నిరాశ చెందకు, ఉందని అలా కానీ సంతోషించుకో, లేదని బాధపడకు, ఉన్నదని అదే ఇంకిదే నా భోగభాగ్యాలన్నట్టు ఉండిపోకు. ఇక్కడ ఉన్నది ఒక రోజున ఏం చేస్తావు? అర్ధాంతరంగా ఆ ఇల్లుని విడిచిపెట్టేస్తావు. నీకు ఎంతో ఇష్టంగా కట్టుకున్నావని ఆ ఇంట్లో ఉండేస్తారా నిన్ను ఒక వారం రోజులు?
వారం రోజులు మాట్లాడి 2 days ఉండేస్తారు. అందులో ఎంతో కష్టపడి కట్టుకున్నావు కదమ్మా, రక్తం దారపోసాం దాని కొరకే బ్రతికాం, మన సంపద అంతా దాని కొరకు ఖర్చు పెట్టాం. మరి ఉంచుతారా నిన్ను అందులో? మాట్లాడేటి వచ్చరం. ఒకరోజు బయటికి రావాల్సిన వారమే. ఎక్కడికి వెళ్తాం? నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడు బాబు, నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఏమండి ఏం చేస్తున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. నువ్వు ఆయన కంటికి కనిపిస్తే నీకు స్థలం ఇస్తాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వాలన్నా అంతే, వాళ్ళకి నచ్చారంటే స్థలం గ్యారంటీ, నచ్చలేదా కొంచెం వెనకాల ఉంటాం అంతే. ఏ పథకాలన్నా అంతే. దేవుని స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నట్లకి ఇంతంత ఫీలింగ్ ఉంటే మరి ప్రభు రాజ్యంలో నీకు స్థలం కావాలంటే మరి ఎంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి. అక్కడ బంగారపు వీధులంట. బంగారపు వీధులలో నీతోనే నడవాలని పొందబోయే బహుమానం కన్నులార చూడ. ఆ పొందబోయే బహుమానము బంగారపు వీధులు, ఉన్నతమైన స్థలము. సూర్యుడు అక్కర్లేదు, ఏమంటే చంద్రుడు అక్కర్లేదు, ఏ ప్రకాశము నీ మీద ప్రకాశించక్కర్లేదు, ప్రభువే నీ మీద ప్రకాశిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆకలి ఉండదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్య. అక్కడ ఆకలి ఉండదు. ఇక్కడ చూడండి, ఏ వండుకోవాలి, ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి, మాకు లేదు. మాకు బోర్ని ఏడ్చేశారు వాళ్ళు. ఒక సహోదరి వారం రోజులు అయిందని తెచ్చుకున్నాను. ఎంత మనస్తాపన చెందేస్తారు. మోసే అలాగే వీళ్ళు వేడుపులు చూడలేకపోతున్నాడు. బాబు ఎందుకు నాయన, నేను కన్నా ఆయల్ని, నేను నీ భారవద్ద నా మీద పెట్టావు. మోసేని చూస్తే చాలు ఎక్కెక్కబడి మాకు మాంసం కావాలి. ఐగుప్తు దేశంలో మేమేం చేసాం? మాంసం తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఆకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం. రోజు మాకు ఈ మన్న ఏంట్రా బాబు అని ఏమైనా తెచ్చుకుని తిన్నారో, తిన్నవాళ్ళు ఏమైనా కొన్నాళ్ళు బ్రతికారా? అప్పుడే చచ్చిపోయారు చాలామంది, వేల కొలది మంది చచ్చిపోయారు. ప్రతిరోజు మన్నా తిన్నవాడు 40 సంవత్సరాల వరకు వారు వస్త్రాల మాయలో కాళ్ళు వాపులు లేవట్టండి. అర్థమైందా? ఏవలే కాళ్ళు వాపులు లేవు, ఏ బాధ లేదు, ఏ రోగాలు లేవు మన్నా తిన్నవాడికి. అందుకనే సహకారం తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ మాంసాలు ఇవి తిన్నామంటే అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి కదా. మాట్లాడండి. మనం తిన్న ఆహారాన్ని బట్టి ఈ రోజున ఏమవుతుంది? అనేక రకమైన బలహీనతలు వస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యంలో ఇలాంటి ఆకలి కానీ దప్పిక కానీ ఏమి ఉండదంటండి. ఏ వడదెబ్బ తగలదో. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ బీపీలుండో, షుగర్లుండో, నీ శరీరానికి సంబంధించిన ఏ రోగం ఉండదు. మహిమ స్వరూపులుగా మనము మార్చబడతాం. యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ రాజ్యంలో నిన్ను తీసుకునే వాళ్ళకి నీ కొరకు ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ముందు యోహాను సువార్త 14:3 మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అదిగో ఒలీవల కొండ నుంచి వెళ్ళాడు ఆయన. ఒలీవల కొండ నుంచి వెళ్ళాడు ఆయన. మరలా ఒక దినమందు నీకు ఫలం ఇవ్వడానికి ఆయన మరలా కొండ మీదకి దిగబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీకేమి ఇవ్వడానికి? ఫలం ఇవ్వడానికి. నీకు ఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన నీ కొరకు ఒక మహిమ ఆ స్వరూపుడికి ఈ లోకానికి రాబోతున్నాడు. మత్తయి సువార్తలో 24:30 చదువుదాం. 24:30 24:30 మనుష్య కుమారుని యొక్క చూసిన ఏం చేస్తుంది?
ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంటే నా దినమందు మనిషి కుమారుడు ఏం చేస్తున్నాడు? మహా ప్రభావముతో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. వినాలి 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 వినాలి. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మహాప్రభావంతో ఈ లోకానికి రాబోతున్నారు. మేఘారుడై మన బాణం కదా, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ. ఆయన మహాప్రభావంతో ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి మరి? ఆయన మహాప్రభావంతో వస్తున్నాడు. భూప్రపంచంలో సకల గోత్రముల వారు అందరూ ఆయన చూస్తారు. ఆ దినమందు అందరూ రొమ్ము కొట్టుకుంటారంటండి. ఆ దినమందు అయ్యో మాకు ఈ వార్త తెలియదే అని కొందరు, తెలియదన్నవాడు ఎవరు అందరికీ తెలుసు, కానీ తెలిసి కూడా చాలామంది వినని వారు, విశ్వసించని వారు, ఒకవేళ తెలిసి కూడా లోకంలో ఉన్నవారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు, పాపంలో ఉండిపోయిన వారు, విడిచి ఆయన దగ్గరికి రాలేని వారు యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తే మనము ఆ మహిమలోనికి ప్రవేశిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకం మనకు ఎవరికి శాశ్వతం కాదు సహోదరి సహోదరుడా. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభు దిగి వస్తాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు ఏం చేస్తున్నాడు? దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, ప్రభు దిగి వచ్చును. ఏమండి, ప్రధాన దూత శబ్దంతో ప్రభు ఏం చేస్తాడు? ఒక రోజున దిగి రాబోతున్నాడు. ఆ దినమందు ఆయన ఇచ్చే మహిమ మనందరం పొందుకోవాలని, ఆ రాజ్యం కొరకు మనము హక్కుదారులు కావాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన నిరీక్షణ ఏ రోజుని కోల్పోకుండా దేవుని యొక్క సన్నిధి కొరకు మన నిత్యము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకండి ప్రభు దిగి వచ్చుట. ఆ పరలోకండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేపబడతారు. అర్థమైందా? క్రీస్తునందున్నవారు. అమ్మా, మన క్రీస్తులో ఉన్నామా, బయట ఉన్నామా? క్రీస్తులో ఉన్నాను అనే భ్రమలో ఉండొద్దు. హృదయపూర్వకంగా ప్రభుతో మనం మమేకం అయిపోవాలి. ఆయన రాజ్యం గురించి మనము సిద్ధపడాలి. ఇంత ఆర్భాటము, ఇంత ప్రధాన దూత శబ్దముతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. మేఘారుడై ఆయన మహా వేగముతో రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తున్నాడు కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వస్తున్నాడు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడు? పెండ్లి కుమారుడు వలె వస్తాడు. పెండ్లి కుమారుడు వలె వస్తాడు. మనందరి జీవితాల్ని ఆ రోజున నీవు ఏ రీతిలో ఎంత నమ్మకంగా జీవించావో ఎవరి క్రియల ఫలము వారికి ఇస్తాడు. ఇందాక మాట్లాడాను, నాకు ఏ పేరు ప్రొప్పి లేదు, లేకపోతే ఏ గుర్తింపు లేదు, ప్రభు కొరకు జీవిస్తాను కానీ ప్రభు కొరకు బ్రతికాను కానీ ఏ ఆనవాళ్ళు నాకు దొరకలేదు అని అనుకున్న వారు ఉంటారు. చాలామంది నిరుపేద స్థితిలో ఉండి నమ్మకంగా ప్రభు కొరకు బ్రతికిన వారు ఉంటారు. భూమి మీద ఏ సుఖ సౌఖ్యాలు అనుభవించిన వారు ఉంటారు. కానీ ప్రభు మహిమతో వచ్చినప్పుడు అద్భుతమైన ఘనత దేవుడు వారికి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లాజరు భూమి మీద నమ్మకంతో బ్రతికాడు. వస్త్రాలు లేవు, గృహం లేదు, ఆరోగ్యం లేదు, శరీరం బాగలేదు, ఆహారం లేదు, ఏమి లేవంటే చెప్పుకుంటే ఒక మాట చెప్పుకుంటే అతనికి ఏమీ లేవు. బంధువులు లేరు, సమాధి చేసేవారు లేరు, పలకరించేవారు లేరు, హాస్పిటల్ తీసుకువెళ్ళేవారు లేరు, ఎవరు లేరు. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. ధనవంతుడికి అందరూ ఉన్నారు. ధనవంతుడికి అందరూ ఉన్నారు. అట్టైశ్వర్యాలన్నీ భోగభాగ్యాలన్నీ భూమి మీద అనుభవించాడు. ధనవంతుడు కేక వేస్తే వేల కొలది మంది వచ్చేవారు. ధనవంతుడి సమాధి ఎలా జరిగింది తెలుసా? భూలోకంలో
ఒక మహారాజు సమాధి జరిగినట్లుగా జరిగింది. ఒక మహారాజు సమాధి జరిగినట్లుగా ధనవంతుడి సమాధి జరిగింది. కానీ లాజరు సమాధి ఒక దిక్కుమాలోడికి జరిగినట్టుగా జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అతని శవాన్ని తీసుకుపోయి ఎక్కడో పాత పెట్టారు. కానీ ధనవంతుడి సమాధి మాత్రం ఎంత బాగా జరిగిందో. కానీ విమర్శన రోజున ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ స్థితిగతులు చూస్తే ధనవంతుడు పాతాళలోకంలో ఉంటే లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూప్రపంచంలో గొప్పోడు ఎవరంటే అబ్రహాం కంటే గొప్పోడు ఎవరు లేరు. అలాంటి గొప్పవాడు రొమ్మున అనుకుని లాజరు ఉన్నాడు. రే లాజరు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. లాజరు ఏం చేశాడు? నమ్మకంగా ప్రభు కొరకు జీవించాడు. అదే తెలుసు లాజర్కి ఏం తెలియదు. ప్రభు కొరకు బ్రతకడం, ప్రభు కొరకు జీవించడం, నమ్మకంగా ఉండడం, జీవితాన్ని దేవునికి అర్పించడం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంజాయ్మెంట్లు ఉన్నాయా? ఫంక్షన్లకు ఎవరైనా పిలిచివారా లాజర్ని? చుట్టాలు ఉన్నారా? ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చోవా, ఇక్కడ పడుకొని వారు ఉన్నారా? కానీ నమ్మకంగా ప్రభు కొరకు బ్రతికాడు. ప్రభు కొరకు జీవించిన జీవితాలు చాలా గొప్పవి. దేవుని స్తోత్రం కలుగాక. ఏమున్నా ఎవరు లేకపోయినా నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో జకర్యా ప్రవచించిన ఈ ప్రవచనలో ఆయన ఒలివల కొండ మీదకి ఏం చేయబోతున్నాడు? ఆయన అతి వేగముగా రాబోతున్నాడు. ఈ సూచన కూడా అతి త్వరలో జరగబోతుంది. కనుక ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. కనుక మనం ఏం చేస్తూ ఉండాలంటే అందరూ మోకళ్ళేయండి, మోకరించండి, ప్రార్థన చేయండి.